వెరీ సూన్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా చాలా చాలా బిజీగా పోతున్నారు. ఇటు జనం మధ్యకు, అటు తన ఇల్లు అక్కడే పార్టీ కేంద్ర కార్యాలయంగానే ఉంది కదా ప్రస్తుతం వైసీపీ కార్యాలయం. సో అక్కడ కూడా కంప్లీట్గా జనంతోనూ కార్యకర్తలతో భేటీ కాబోతూ ఉన్నారు, వాళ్ళతో మమేకం కాబోతూ ఉన్నారు. సో ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ప్రజా దర్బార్ నిర్వహించాలి జగన్మోహన్ రెడ్డి గారు అనే డిమాండ్లు వచ్చాయి. అండ్ అధికారానికి దూరమైన తర్వాత వైసీపీ క్యాడర్ నుంచి ఒక ప్రజా దర్బార్ నిర్వహించాలి, జనంతో కనెక్ట్ అయి ఉండాలి, కార్యకర్తలతో కనెక్ట్ అయి ఉండాలి అని పెద్ద ఎత్తున డిమాండ్లు కూడా వచ్చాయి. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టకేలకు ఫైనల్గా ప్రజా దర్బార్ నిర్వహించడం కోసం తన ఇంటి దగ్గర ఏర్పాట్లు అయితే ముమ్మరంగా సాగుతున్నాయి. దాదాపు ఏర్పాట్లు కూడా పూర్తిగా వస్తూ ఉన్నాయి. అండ్ త్వరలో జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాల పర్యటనకు సంబంధించి షెడ్యూల్ కూడా రిలీజ్ అవ్వచ్చు. వారంలో 2 రోజులు అటు జిల్లాల పర్యటన, అండ్ ఇక్కడ వారంలో ఎన్ని రోజులు మరి ఇంటి దగ్గర జనాన్ని కార్యకర్తలను కలుస్తారో ఆ షెడ్యూల్ కూడా విడుదల కాబోతూ ఉంది. ఎంతమంది వచ్చినా కూడా అంటే ఒక స్పెసిఫిక్ టైం పీరియడ్ వరకు పెట్టుకొని ప్రజా దర్బార్లో వాళ్ళని జగన్ గారు కలవడం, ఎండ వాన గాలి కానీ లేకుండా అన్నీ కనుక అక్కడ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఎంతమంది వచ్చినా అందరికీ భోజన ఏర్పాట్లు చేయాలని చెప్పి ఆలోచన కూడా వైసీపీ చేస్తూ ఉంది. అండ్ మొత్తం మీద అయితే ఎప్పటి నుంచో వైసీపీ క్యాడర్ ఎదురు చూస్తూ ఉన్నటువంటి ప్రజా దర్బార్ కార్యక్రమానికి అయితే ఏర్పాట్లు చాలా చురుగ్గా సాగుతూ ఉన్నాయి. అండ్ జగన్ గారు అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్గా తన రాజకీయ ఒక రాజకీయ షెడ్యూల్ని అయితే త్వరలో ప్రకటించబోతూ ఉన్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు తన బలం ఏంటో. ఆ బలం జనం మధ్య ఉండడమే, ఆ బలం కార్యకర్తలను కలవడం, కార్యకర్తలకు తాను టైం ఇవ్వడం. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వెళ్ళిన పెద్ద ఎత్తున క్రేజ్ ఉంటుంది. ఇంటి దగ్గర ప్రజా దర్బార్ నిర్వహించిన డెఫినెట్లీ ఇప్పటి వరకు జనసేన అధ్యక్షుడు మొన్న నుంచి కొన్ని రోజులు కలిసినట్లున్నారు. నారా లోకేష్ గారు కూడా కొన్ని రోజులు రెగ్యులర్గా అటువంటి ప్రజలతో డైరెక్ట్ కనెక్ట్ అయ్యే వ్యవహారం మరి ఇప్పుడు కొనసాగుతూ ఉంది. ఆపేసారు తెలియదు కానీ వీళ్ళు కనుక నిర్వహించి ఉన్నారు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహిస్తే దానికి పెద్ద ఎత్తున స్పందన రావచ్చు. అండ్ జనంతో కనెక్ట్ అయ్యి వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ సమస్యలు కూడా జగన్ గారు నేరుగా తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ 2 కార్యక్రమాలు, ఇటు ప్రజా దర్బారు, ఇటు జగన్ గారు జనంలోకి వెళ్ళే షెడ్యూల్, ఇవి 2 కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవంతంగా ఎగ్జిక్యూట్ చేయగలిగితే నెక్స్ట్ ఎన్నికల వరకు కావాల్సినంతటి బలాన్ని వీళ్ళు మరింతగా పోగు తీసుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా అవుతారు. చూడాలి ఎప్పుడు ప్రారంభమవుతాయి అని. ప్రారంభమైన తర్వాత ఎంతవరకు సక్సెస్ చేసుకోగలుగుతారు అన్న విషయం కూడా చూడాలి.